తినడానికి తిండి లేక బాబాసాహెబ్ అంబేద్కర్ ఒక బన్ను, నాన్ రొట్టి అంటాం కదా మనము, నాన్ రొట్టి అప్పుడు హాస్టల్లో పెట్టేవాళ్ళు. ఒకే నాన్ రొట్టి, ఒక నాన్ రొట్టి ఒక పూటనే, 3 పూటలు కాదు. ఆ నాన్ రొట్టిని జోబులో పెట్టుకొని డబ్బులు లేకపోతే ఆయన ఆకలి వేసినప్పుడల్లా కొంచెం కొంచెం కొరుకు తిని కడుపు నిండా నీళ్లు తాగి చదువుకున్నాడు ఆయన. అట్లాంటి పరిస్థితి మన పిల్లలకు ఉందా? అంత దౌర్భాగ్యమైనటువంటి పరిస్థితుల్లో మనం ఉన్నామా సార్? ఈరోజు అన్ని వాళ్ళకి సౌకర్యాలు వాళ్ళకి పెట్టినా కూడా ఈరోజు మన పిల్లలు ఎందుకు ముందుకు రాలేకపోతున్నారు? బస్ ఎందుకు రాలేకపోతున్నాం మనం? ఎందుకు వస్తుంది సార్? అట్మాస్ఫియర్ ఇన్ఫ్లుయెన్స్ టు అవర్ యాటిట్యూడ్. నువ్వేమి అనేది నువ్వు ఉండే వాతావరణమే డిసైడ్ అవుతుంది. బాబాసాహెబ్ అంబేద్కర్ చనిపోయేటప్పుడు ఒక కలెక్టర్ ఆయన దగ్గరికి వెళ్తాడు. అయ్యా, నువ్వు రాసిన రాజ్యాంగం వల్ల నాలుగు మెతుకులు మేము తిని మాకు రిజర్వేషన్ వచ్చింది, నేను కలెక్టర్ అయినానయ్యా అని కాళ్ళ మీద పడితే, నువ్వు ద్రోహిరా అని కాళ్ళు ఇట్లా తీసేసుకుంటాడు బాబాసాహెబ్ అంబేద్కర్. నేను కష్టపడింది నువ్వు నా దగ్గరకు వచ్చి కాళ్ళ మీద పడతావనే ఒక ఇంటెన్షన్ తో కాదురా. నువ్వేమైనా నాకేమైనా కృతజ్ఞత భావం నీతో ఉంటే, కృతజ్ఞతగా నువ్వు నాకేమైనా చూపించాలనుకుంటే, నువ్వు ఎక్కడి నుంచి వచ్చావో అక్కడికి నువ్వు ఆ జాతికి డబ్బు ఇయ్యద్దు, ఏమి ఇయ్యదురా. నువ్వు ఆ జాతిలో పోయి రోజు ఒక 2 గంటల సమయం నీ వీధిలో నడిచిరా చాలు అన్నాడు. ఎందుకన్నాడు? కలెక్టర్ ఎట్లా ఉంటాడు సార్? సూటు బూటు కోటు వేసుకొని దర్జాగా ఒక దొరలాగా ఉండి 4 పోలీసులు వెనక ఉండి ఎస్కాట్లు ఉంటాయి కదా, అట్లాంటి వాళ్ళు వచ్చి మన వీధిలో నడిస్తే ఎట్లా ఉంటది? అప్పుడు అడుగుతారు, పెద్దలందరూ అడుగుతారు, ఎవడురా వీడు అని. మన వాడు ఈ రేషన్ కొడుకన్నా, మనమన్నా బాగా ఈడే తిరుగుతుండేవాడు, బాగా చదువుకున్నాడు, వాడు కలెక్టర్ అయినాడు అన్న చర్చ మొదలవుతుంది. చదువుకుంటే ఇట్లుంటదా? పోలీసులు ఎందుకొస్తారా? కోటు బూట వేసుకుంటాడా? ఇంత దర్జాగా ఉంటాడా? అయితే నా కొడుకును కూడా చదివించాలనే కళ మీలో పుట్టాలనేది ఆయన ఇంటెన్షన్, బాబాసాహెబ్ అంబేద్కర్ ఇంటెన్షన్. మనమే చేసింది ఏం లేదు, ఇంకా మన పిల్లలు ఏమేం చేస్తారు? అట్లాంటి స్పృహలోనే మనం లేము. చాలా మంది మనం చదువుకున్నాము, మాకు ఏం అవకాశాలు రాలేదు సార్ అని చెప్పి చదువునే ఈ రోజు నెగ్లెక్ట్ చేస్తున్నారు. చదువు ఒక మార్గం మాత్రమే, అదే జీవితం కాదు. ఒక స్థాయికి మాత్రమే చదువు. ఏది తప్పు, ఏది రైటు, ఏది కరెక్ట్ అని ఆలోచించే పరిజ్ఞానమే చదువు, అంతే. అదేం సర్టిఫికేట్లతో ఉద్యోగాలు ఏం రావు. నా సర్టిఫికేట్లు ఆడున్నాయి కూడా తెలియదు నాకు, అవి లేదు, నాకు పని చేస్తా కూడా లేవు. పొట్లాలు ఏమంటారని బజ్జీల కొట్టులో కూడా ఉపయోగపడు. ఒకవేళ చదువుకుంటే ఉద్యోగమే కావాలనుకుంటే ఈ దేశంలో కాదు ప్రపంచంలో కూడా ఏ ఉద్యోగం ఇవ్వగలుగుతారు బాబాసాహెబ్ అంబేద్కర్కి? ప్రపంచంలో లేని చదువులన్నీ చదువుకున్నాడు ఆయన. ఏ ఉద్యోగం ఇస్తారు సార్ ఆయనకి? చదివే ఉద్యోగం అనుకుంటే ఏ ఉద్యోగం ఇవ్వగలుగుతారు? ఈ ప్రపంచంలో ఎవరికి ఆయన జీతం ఇచ్చేటువంటి పరిస్థితి ఎవరికి ఛాన్స్ లేదు. అందుకే ఈరోజు ఒక చిన్న ఆలోచనతో మొదలుకొని, ఈరోజు బ్రదర్ మీరు 10వ తేదీ వచ్చారా? పొలగొందులో మీటింగ్ జరిగినప్పుడు ఎవరెవరు వచ్చారు ఒకసారి చేతులు ఎత్తండి. పర్లేదు, ఎత్తండి. మీరు అడిగిన క్వశ్చన్ కి సమాధానం ఆ రోజు దొరికింది. చాలా మంది నా జాతి ప్రజలు ఆ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోలేదనేటువంటి బాధతో ఇక్కడికి వచ్చా. భవిష్యత్తులోనైనా అట్లాంటి దాన్ని మళ్ళా నా ప్రజలకి ఇవ్వాలనే ఒక ఇంటెన్షన్తో. ఎందుకు చదువుకి ఇంట్రెస్ట్ రావలేదు ఆ రోజు చెప్పాం బాస్. అదే మీరు లేరు. కనీసం రాబోయే రోజుల్లో అయినా వస్తారేమో అనే ఆలోచనతో వచ్చాం. వస్తారా? ఇదే పెట్టాలి సార్, మా ఇంట్లోనే పెట్టాలా, మా దగ్గరికే వచ్చి మా పక్కలోనే కూర్చొని చెప్పు సార్ ఇద్దాను.